నెక్స్ట్ ఇక ఇంటికే మందట, చప్పట్లు కొట్టురిగా. స్విగ్గీ జొమాటోలతో మద్యం హోమ్ డెలివరీ. సో స్విగ్గీ జొమాటోలు ఈ ఫుడ్డే కాదు లిక్కర్ కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాయట. తెలంగాణలో అనుకోకూడదు, ఇంకా తెలంగాణలో స్టార్ట్ కాలే. పైలట్ ప్రాజెక్టుకు పలు రాష్ట్రాలు యోచనలో ఉన్నాయట, అంటే చేపట్టడానికి. తొలుత బీర్ వైన్ సరఫరా. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి. అంటే ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేయాలి ఇట్లా అంటున్నారు కదా దేశంలో అక్కడిక్కడ. ఈ బెల్ట్ షాపులు, ఈ వైన్ షాపులు తగ్గించాలి. ఇదంతా లొల్లెందుకు, ఇక డైరెక్ట్ హోమ్ డెలివరీ. మరి ఎట్లా ఇప్పుడు డిస్టిలరీ, ఇప్పుడు ఈ వైన్ షాప్స్ ఏ పరిధిలోని ఏ వైన్ షాప్ ఎట్లా బుక్ చేసుకోవాలా, ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఈ బెల్ట్ షాప్ ఎందుకు, ఇక బెల్ట్ షాప్లను ఎత్తేయాల్సిన డిమాండ్ని మనం వీళ్ళు దీని ద్వారా ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఇక స్విగ్గీ జొమాటోకి ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, అప్పుడు అవునండి బయట డ్రంక్ అండ్ డ్రైవ్లో దేశ ప్రాణాలు పోయే బదులు ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు కదా, అందుకోసమే పెట్టిన ఇది అంటారు. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ లాంటి హోమ్ డెలివరీ యాప్ల ద్వారా మద్యాన్ని కూడా హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతించాలని కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు కూడా రూపకల్పన చేస్తున్నాయట. ఈ మేరకు జాతీయ వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. పరిశ్రమల వర్గాలు ఈ విషయాన్ని తెలిపినాయట. ఆయా రాష్ట్రాల అధికారులు ఇప్పటికే ఫుడ్ డెలివరీ యాప్లతో, మద్యం తయారీ సంస్థలతో సంప్రదింపుల్లో ఉన్నారని, మద్యం హోమ్ డెలివరీ వల్ల కలిగే లాభ నష్టాలపైన అంచనా వేస్తున్నారని పేర్కొన్నది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత బీర్, వైన్ లాంటి తక్కువ ఖరీదైన మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చే అవకాశం ఉందని తెలిపింది. నగరాల్లో జీవన శైలి మారుతోందని, పురుషులతో పాటు చాలామంది మహిళలు కూడా మద్యం సేవిస్తున్నారని, వైన్ షాపులకు వెళ్లి మద్యం కొనలేని మహిళలకు హోమ్ డెలివరీ నిర్ణయం ఉపకరిస్తుందని వివరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ వెసులుబాటు ఉన్నది. బెంగాల్లో స్విగ్గీ, స్పెన్సర్స్ రిటైల్ సంస్థలు మద్యాన్ని ఇంటికి సరఫరా చేస్తున్నాయి. హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించాక ఈ రెండు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు 20 నుంచి 30% పెరిగినాయి. ఇదిలా ఉంటే హోమ్ డెలివరీకి అన్ని నిబంధనలు పాటిస్తామని, వయస్సును ధృవీకరించుకున్న తర్వాతే పరిమితి మేరకే డెలివరీ ఉంటుందని స్విగ్గీ కార్పొరేట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ దినకర్ వశిష్ఠ్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో ప్రస్తావించిందట. సో ఇట్లా ఇంటికే మందన్నట్టుగా, ఇక బయటికి పోకుండా మళ్ళీ సిట్టింగ్ వేసిన తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళా మరి నువ్వు పోరా అంటే ఎవడు పోకపోవడం, ఇట్లా ఇవన్నీ కష్టాలు ఎందుకు, డైరెక్ట్ అన్నమాట. ఇక మీరు ఎంత అన్న తాగండి, ఏ టైం అయినా కానివ్వండి, మీకు డైరెక్ట్ డెలివరీ వచ్చేస్తుంది అన్నట్టు.